హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీస్ వరల్డ్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే క్రీమీ బ్రొకోలీ ఎగ్. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా క్లీన్ చేసుకున్న బ్రొకోలీని హాట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే ఎగ్స్ కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మన క్రీమ్ సాస్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక జార్లో వెల్లుల్లిపాయలు, 4 ఎండుమిర్చి, 4 క్యాష్యూ, 2 చీజ్ స్లైసెస్. చీజ్ మీ ఇష్టం అండి, ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ కొంచెం పెరుగు అండ్ దానికి తగినంత ఉప్పు తీసుకోవాలి. అంతే, ఇదంతా మిక్సర్లో వేసుకుంటే మన క్రీమీ సాస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రొకోలీని యాడ్ చేసుకోవాలండి. సో బ్రొకోలీని మంచిగా స్టిర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఎగ్స్ యాడ్ చేయాలండి. సో ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ కౌంట్ అనేది మీ ఇష్టం. సో ఇలా ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోండి. ఎగ్స్ అన్నీ దగ్గర పడ్డాక ఇలా కనిపిస్తుందండి. సో ఇలా దగ్గర పడినాక వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో మనం తయారు చేసుకున్న క్రీమీ సాస్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక అది మంచిగా కుక్ అయ్యేలాగా, బాయిల్ అయ్యి కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఆ టైంలో మనం పక్కన పెట్టుకున్న బ్రొకోలీ ఎగ్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక మంచిగా కుక్ అయ్యేలా చూసుకోవాలి. మంచిగా కుక్ అయ్యాక అది ఈ కన్సిస్టెన్సీలో తయారవుతుందండి. ఎగ్ అనేది సాఫ్ట్గా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఎక్కువ ఫ్రై చేయొద్దు. సాఫ్ట్గా ఉన్నప్పుడు మన ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో అండ్ ఎక్స్ట్రా చీజీనెస్ కోసం నేను ఇక్కడ చీజ్ క్యూబ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో అన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకుంటున్నాను. సో అంతే అండి, ఎంతో చీజీ అండ్ క్రీమీ అయిన బ్రొకోలీ ఎగ్ తయారైపోయింది. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీ అయిన అండ్ హెల్దీ అయిన బ్రొకోలీ ఎగ్ తయారైపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో బ్రొకోలీ అండ్ ఎగ్ అనేవి చాలా మంచిదండి, పిల్లలకి పెద్దలకి అందరికీ. ఇది నేనైతే మా బాబు 1 year బాబుకి ఇచ్చాను. తను చాలా లైక్ చేశాడు, మంచిగా కంప్లీట్ చేసుకున్నాడు తన బౌల్. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేసి ఇవ్వండి. అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వేసామండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏబీస్ వరల్డ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.